నిత్యం కాంక్రీట్ జంగిల్లో సతమతమై పట్టణ వాతావరణానికి విసుగు చెందిన పర్యాటకులకు అడవిలో ఆతిథ్యాన్ని పొందే అవకాశాన్ని అటవీశాఖ రూపొందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని అనంతగిరి మండలం మర్దగుడ వద్ద కొండకోనల్లో కాటేజీలను అటవీశాఖ నిర్మించింది. ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య పర్యాటకులు సరికొత్త అనుభవాన్ని ఆస్వాదించేందుకు వీలుగా ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టింది. అధునాతన కాటేజీలతో పాటు రెస్టారెంట్, చిన్నారులు ఆడుకునేందుకు పార్కులు, అడ్వెంచర్ కార్యక్రమాలతో సందర్శకులు ప్రత్యేక అనుభూతి పొందేలా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా విధానంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలతో ఈ ఎకో టూరిజం ప్రాజెక్టు అందరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజంలో ఇక్కడ 10 కాటేజెస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఒక కెఫెటేరియా, ఒక రెస్టారెంట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో మనందరికీ తెలుసు అల్లూరి జిల్లా టూరిజంకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. కానీ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ రన్ రెస్టారెంట్స్ అండ్ కాటేజెస్ లేకపోవడం వల్ల మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. మనకి లోకల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సిఎస్ఆర్ ద్వారా అండ్ ఆల్సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 5 కోట్ల వ్యయంతో ఇది కన్స్ట్రక్షన్ చేస్తారు. రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఎప్పుడైనా కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం న్యాచురల్లీ సస్టైనబుల్ మెటీరియల్స్ తో చేస్తారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ లాగా కాకుండా ఆల్ దీస్ కెన్ బి రీసైకిల్డ్ అండ్ రీలొకేటెడ్ లాగా చేస్తారు. సో దీనికి ఇక్కడ లోకల్ గా కమ్యూనిటీ బేస్డ్ అనేది ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చే బెనిఫిట్స్ ని లోకల్ గా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలగజేయాలి. అలానే ఇక్కడ వస్తున్న రెవెన్యూస్ లో కూడా లోకల్ వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రకృతిని ఆనందిస్తూ ఇప్పుడున్న స్ట్రెస్ జీవితం నుంచి బయటపడడానికి వీలుగా మనం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది, న్యాచురల్ గా ఉంది కాబట్టి దీన్ని ఆస్వాదించడానికి వీలుగానే ఈ లోపలని ఒక 10 కాటేజెస్ కట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్టీపీసీ వారి సౌజన్యంతో, ఎన్టీపీసీ సింహాద్రి వారి సౌజన్యంతో ఈ కాటేజెస్ ని అలాగే రెస్టారెంట్ నిర్మాణాన్ని ఈ ఏరియా డెవలప్మెంట్ ని కూడా మనం చేయడం జరిగిందండి. అడవిలో ఆతిథ్యం అందించేందుకు వీలుగా అటవీ శాఖ అధికారులు ఈ కాటేజీలకు రూపకల్పన చేశారు. అధునాతన సౌకర్యాలతో పాటు సెక్యూరిటీ పరంగానూ విస్తృత చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నుంచి ఈటీవీ న్యూస్ అనిల్ కుమార్.